పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలు ప్రకటించింది టీడీపీ. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కి బాధ్యతలు అప్పగించారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ 29 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటైంది. 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. జాతీయ కార్యదర్శులుగా 3కి అవకాశం ఇచ్చారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం దక్కింది. ఈ పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీల ప్రకటనకు సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏ ప్రాతిపదికన వీళ్ళకి ఈ అవకాశం కల్పించింది టీడీపీ? ఇది చాలా కీలకమైన మార్పుగా చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తికో కొంతమంది వ్యక్తులకో ఇచ్చిన ప్రమోషన్గా దీన్ని చూడలేం. పార్టీ భవిష్యత్తుకి వేసిన ఒక బలమైన బేస్గా, బలమైన పునాదిగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. ప్రధానంగా పార్టీ యువనేత, పార్టీకి ప్రస్తుతం అన్ని వ్యవహారాలు చూస్తున్న లోకేష్కి ప్రమోషన్ ఇవ్వడం అనేది చాలా కీలకమైన పరిణామంగా చూడాలి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుంది పార్టీ ప్రారంభం నుంచి. దానికి 3వ తర నాయకత్వం ఇప్పుడు లోకేష్ రూపంలో రాబోతోంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చాలా కీలకమైన స్టేజ్లో చాలా స్ట్రాటజీస్ వేసే, పార్టీకి చాలా ముఖ్యమైన నిర్మాణాత్మక దిశలో ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ తదుపరి ఫ్యూచర్ ఫేస్ కావాలి. కాబట్టి దానికి అవసరమైన కసరత్తుని చాలా కాలం నుంచే చేస్తూ వస్తుంది. సుదీర్ఘంగా చేస్తున్న ఈ కసరత్తుకి తుది రూపంగా ఈరోజు కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో చాలా క్రియాశీలకంగా చెప్పాల్సింది యువ నాయకత్వానికి సంబంధించిన ప్రమోషన్లో ప్రధానంగా నారా లోకేష్కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం. ఇది ఒక్కసారిగా నారా లోకేష్కి అయితే ప్రమోషన్ రాలేదు. ఆయన దశల వారీగా దీన్ని సాధిస్తూ దీనికి సంబంధించిన ప్రణాళికలతో చాలా ప్రణాళికాబద్ధంగానే నారా లోకేష్కి ప్రమోషన్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతం నుంచే పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ డేటా మేనేజ్మెంట్ అలాగే గ్రౌండ్ కనెక్ట్తో, అంటే ఎక్కువ కార్యకర్తలతో కనెక్ట్ అయిన నేపథ్యంతో ఆయన పార్టీలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు అనేక కార్యకర్తలకి సంబంధించిన అనేక అంశాలను చూస్తూ ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, తర్వాత మంత్రిగా కూడా పాలనలో ఆయన అనుభవం సంపాదించారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో యువగలం పేరుతో చేసిన పాదయాత్రతో ఆయన మొత్తం గ్రౌండ్ కనెక్ట్ అయ్యారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రయత్నాన్ని చేశారు. ఆ తర్వాత ఆయన కేవలం పార్టీలో ఇంపోజ్ చేసిన లీడర్గా కాకుండా డెవలప్ అయిన లీడర్గా ఎమర్జ్ అయ్యారు. సో నారా లోకేష్కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, ఈ సమయంలోనే ఈ టర్మ్లోనే ఆయనకి ఇట్లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వబోతున్నారా లేదా అనే పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ కూడా గతంలో నడిచాయి. కానీ వాటన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఈరోజు పార్టీ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అయితే నారా లోకేష్తో పాటు లోకేష్కి సంబంధించిన టీంను కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ ఇచ్చినట్టుగా మనకి చాలా స్పష్టంగా ఈ టీంలో అర్థమవుతోంది. రాజకీయ సామాజిక సమీకరణలని చాలా పెద్ద ఎత్తున ప్రతిబింబిస్తూ దీంట్లో నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 186 మందితో కమిటీ, రాష్ట్ర కమిటీ అలాగే జాతీయ కమిటీకి సంబంధించి కూడా 3 ప్రధాన కార్యదర్శులు, 3 కూడా చాలా కీలకమైన వ్యక్తుల్ని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, అలాగే 3వ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్కి అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ని నియమించడం ద్వారా భవిష్యత్ టీడీపీ నాయకత్వాన్ని ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నాన్ని చాలా స్పష్టంగా చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం కనిపించింది. మిగతా కమిటీల కూర్పులో కూడా మొత్తం 186 మందిలో రాష్ట్ర కమిటీలో 122 మందికి బడుగులకి కేటాయించినట్టుగా టీడీపీ ప్రకటించింది. అందులో 77 మందికి బీసీలకి, అంటే 40% బీసీలకి, ఎస్సీలకి 25%, ఎస్టీలకి 3.5%, మైనారిటీలకి 7% కేటాయిస్తున్నట్టుగా టీడీపీ ప్రకటించింది. అన్ని రాజకీయ సమీకరణల్ని దృష్టిలో పెట్టుకుని 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ కమిటీని ప్రకటిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే టీడీపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యం కనిపించింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దీన్ని చాలా కీలకమైన మార్పుగా, పరిణామంగా చూడాల్సిన అవసరం అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.